తెలంగాణ సంపన్న రాష్ట్రం, జాతీయ సగటు కంటే ఎక్కువ తలసరి. తర్వాత కర్ణాటక, తమిళనాడుకి జాతీయ సగటు కంటే ఒక మనిషి ఏడాదికో నెలకో ఇంత సంపాదిస్తాడు. తలసరి ఆదాయం, రోజుకు వచ్చేటువంటి తలసరి ఆదాయము, ఏడాదికి వచ్చేటువంటి తలసరి ఆదాయము లెక్కేస్తే తెలంగాణ ఒక సంపన్న రాష్ట్రం అట. మరి 7 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? సంపన్న రాష్ట్రమే కదా, తలసరి ఆదాయం ఎక్కువ ఉంది కదా, పన్నులు ఎక్కువ వస్తున్నాయి కదా. తలసరి ఆదాయం ఇంత ఉంటే జాతీయ సగటుతో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% ఉండిందంట. 193% ఉందంట. మరి ఈ తలసరి ఆదాయం పెరిగితే అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వ ఖజానా ఎందుకు పూర్తిగా బాండ్లు అమ్ముకుంటే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి? 70,000 కోట్లేమో అప్పు చేశారు ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత అప్పు చేసిరు ఇవాళ తెలంగాణలో? ఎందుకు చేసిరు ఇవాళ తెలంగాణలో అప్పు చేసి పప్పు కూడాని కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ వాగ్దానాల కోసం ఖజానా మొత్తం ఖలాస్ చేసింది ప్రభుత్వాలే, మీ రాజకీయ పార్టీలే. కేవలం ఉచిత పథకాల వల్లనే ఇవాళ రైతు రుణమాఫీ అనేటువంటి ఉచిత పథకం చేయకపోతే 17,000 కోట్లు మిగులుతుండే కదా. ఇవాళ రైతు భరోసానో రైతు బంధు అనేటువంటి పథకం పెట్టకపోతే 17,000 కోట్ల రూపాయలు లాస్ కాకపోతుండే కదా. అగో అది జరుగుతున్నటువంటి విషయం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ దేశంలో కేవలం ఉచిత పథకాల వల్లనే ఖజానాలు అయిపోతున్నాయి. తర్వాత కొట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్రాలన్నీ అడక్క తినేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి లాస్ట్కు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేక ప్రభుత్వాలే అక్కర్లేదని మొత్తం కేంద్రం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా దేశంలో ఈ సమాఖ్య విధానం ఉండి కేంద్ర ప్రభుత్వానికి కొంత పెత్తనం ఉండి రాష్ట్రానికి కొంత పెత్తనం ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా చేయకుండా ఉన్నది కాబట్టే ఇట్లాంటి పనులు ఉన్నాయి. నిజంగా రాష్ట్రాలకు 100% పెత్తనం ఇచ్చి కేంద్రానికి ఏం సంబంధం లేదంటే ఈ పాటికి రాష్ట్రాలను అమ్ముకునేటోళ్ళు వీళ్ళంతా రాష్ట్రాన్ని అమ్ముకునేటోళ్ళు. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడ ఉండదు. మొత్తం మేము అన్నీ ఉచితంగా ఇస్తాం, మీరు ఎవ్వరు తినకుర్రి, ఏం చేయకుర్రి, మేమే ఏది పడితే చేస్తామనేటువంటి ఒక మాట మాట్లాడేటువంటి అవకాశం ఉంటుండే.